ఎప్పుడైనా ఆడపిల్లలు మీకే, ముఖ్యంగా మీకే చెప్తున్నాను వినండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించి చూడండి నేను చెప్పే పాయింట్. ఎందుకంటే మనకి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. అమ్మ ఇంట్లో అన్నీ చూసుకుంటుంది. చీరల షాపింగ్ దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి అన్నీ చేసుకుంటుంది. ఈ స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది? మన తండ్రి ఎంత కష్టపడి చెమటోర్చి, ఎంత బిజినెస్ కానీ, ఉద్యోగం కానీ ఎంత కూడబెడితే మనం ఎంత కట్నం అంటే మన స్థాయికి తగ్గ అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయడానికి తండ్రి అనేవాడు ఎంత దాచిపెట్టి తన కష్టార్జితాన్ని మనల్ని బయటికి పెళ్లి చేసి పంపించాలని ఆలోచిస్తాడు. ఆలోచన మంచిదే, కానీ ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? తండ్రి ఎంత కూడబెట్టగలిగితే మనం ఈరోజు మన పెళ్ళి ఇంత ఆర్భాటంగా చేయగలుగుతున్నాడని. చూడండి, మనతో పాటు మనమ్మ వచ్చే వాళ్ళని, బంధువులని, ఫ్రెండ్స్ని, పెళ్ళికి వచ్చే వాళ్ళని అందరినీ రిసీవ్ చేసుకోవడానికి తల్లి మనతో పాటు సరిసమానంగా మంచి చీర కట్టుకుంటుంది. తండ్రి అదే కళ్యాణ మండపంలో పైకి బట్టలు వేసుకున్న లోపల తండ్రి బనియన్ వేసుకున్న బన్నీని ఎప్పుడన్నా మీరు గమనించారా? అతను ఎంత కష్టపడితే మనకి ఇంత కట్నం పోగేసి మనల్ని పరాయింటికి పెంచి పెళ్లి చేసి పంపించడానికి ఎంత ధైర్యంతో అంత రూపాయి కూడబెట్టగలిగాడు. మనం ఏమేమి ఆలోచించాం. మన పెళ్ళి ఎలా జరిగింది, ఇలా జరగాలి, అలా జరగాలి అని ఊహించుకుంటాం అంతే. కానీ ఈ ఆర్భాటానికి అంతా ఆ ఫంక్షన్కి కారణమైన తండ్రి ఎంత చెమటోడిస్తే, ఎంత కష్టపడితే అంత రొక్కం దాచిపెట్టగలిగాడు కట్నం రూపేణ. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? కొంచెం ఆలోచించండి అమ్మ. ఎందుకంటే రేపొద్దున మనం తల్లిదండ్రులం అవుతాం. మనకి ఒక ఆడపిల్ల పడుతుంది. మనం ఎంత శ్రమ పడాలి?